బుద్ధుని బోధనల ప్రకారం ఉన్నతమైన స్నేహం గురించి మీరు త్వరగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల సంక్షిప్త సారాంశమిది. ఆలోచించండి. జబ్బుపడిన ఒక వైద్యుడికి సైతం చికిత్స చేయడానికి మరో వైద్యుడు ఎలా అవసరమో, కోపం అనే ఈ మానసిక వ్యాధిని నయం చేసుకోవడానికి మనకు కూడా సరైన మార్గనిర్దేశం చేసే ఒక ఉత్తమ స్నేహితుడు ఖచ్చితంగా కావాలని ఈ మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. అసలు ఈ స్నేహం గురించి మనం తెలుసుకోవాల్సిన ఆ 3 ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు నేరుగా చూద్దాం. మొదటిది, ఉత్తమ స్నేహితులు 4 రకాలుగా ఉంటారని ఇవి చెప్తున్నాయి. వారు ఎవరంటే, ఆపదలో మనల్ని ఆదుకునేవారు, మన కష్టసుఖాల్లో సమానంగా తోడుండేవారు, ఎప్పుడూ మన మంచు కోరి సలహా ఇచ్చేవారు మరియు మనపై నిస్వార్థమైన కరుణ చూపేవారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి లక్షణాలు ఉండటానికి వారు కేవలం ఒక భిక్షువు మాత్రమే అయ్యుండాల్సిన అవసరం లేదు. మీ భార్య, భర్త లేదా మీ తల్లిదండ్రులు కూడా మీకు ఆ ఉత్తమ స్నేహితులు కావచ్చు. రెండవది, మరి ఇలాంటి ఒక అరుదైన మంచి స్నేహితుడిని మనం ఎలా గుర్తించాలి? చాలా సింపుల్. వారి శారీరక ప్రవర్తన, వాచిక అంటే వారి మాటలు మరియు వారి మానసిక ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మనం నిశితంగా గమనించాలి. కాని ఇది ఒక్కరోజులోనో లేదా ఒక్క పూటలోనో తెలిసేది కాదు సుమా. దీనికి తగినంత సమయం మరియు మీ విజ్ఞత చాలా అవసరం. చివరగా, యోనిసో మనసికారం అనగా సరైన అంతర్గత శ్రద్ధ. బయట మీకు సరైన దారి చూపించడానికి ఒక ఉత్తమ స్నేహితుడు ఎంత అవసరమో, మీ లోపలి కోపాన్ని పూర్తిగా జయించడానికి ఈ అంతర్గత శ్రద్ధ కూడా అంతే ముఖ్యమన్నమాట. బాహ్య ప్రపంచంలో దొరికేలాంటి ఉత్తమ స్నేహం మీలోని ఆ అంతర్గత శ్రద్ధతో జత కలిసినప్పుడు మాత్రమే మీ మనస్సులోని కోపం పూర్తిగా తొలగిపోయి మీకు నిజమైన ప్రశాంతత సిద్ధిస్తుంది.